శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆవరణలో క్యాబ్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్లు ఎగ్గొట్టి అక్రమంగా ట్యాక్సీ నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన కొంతమంది క్యాబ్ డ్రైవర్లు ఒకే కారుకు 2 నెంబర్లు తయారు చేసి కార్లు నడుపుతున్నారు. పోలీసులు, ఆర్టీఏ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టాక్సీ డ్రైవర్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రసాద్ అన్న, ఇక్కడ మేము హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మేము క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తాం. 2014 సంవత్సరం నుంచి మేము ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నాం సార్. అయితే ఏమైందంటే మాకు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అనేక వెహికల్స్ వచ్చి మా దగ్గర నడిపేవి. ఇప్పుడు నడపడం వల్ల ఇక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి కోల్పోతున్నారు. ఆ స్థానికేతరులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఒక్కరిద్దరు వచ్చుకుంటూ కొన్ని వేలాది సంఖ్యలుగా, ఇప్పుడు వేల సంఖ్యలో మనకి ఇక్కడ బండ్లు తయారైనాయి సార్. అదర్ స్టేట్ బండ్లు వచ్చేసి ట్యాక్స్, వితౌట్ ట్యాక్స్, వాళ్ళు అక్కడ స్టేట్ లో ట్యాక్స్ కడతారు. అక్కడ నడపకుండా మేము ఇక్కడ ప్రభుత్వానికి రెవెన్యూ ఇస్తున్న తెలంగాణ స్థానికులకు అవకాశం లేకుండా మా పొట్ట మీద కొడుతారు. ఒక పికప్ 1000 రూపాయలు ఉన్న పికప్ ఇప్పుడు దాదాపు 400లకు తగ్గింది సార్. ఎందుకంటే వీళ్ళు అదర్ స్టేట్ వెహికల్స్ రావడం వల్ల పికప్ డ్రాప్లు అనేది ఫేర్ అనేది కంపెనీ వాళ్ళు తగ్గించేస్తారు. ఆ తగ్గించడం వల్ల మాకు కనీసం ఇల్లు గడుపుకునే కాదు కదా, మా యొక్క ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది సార్. ఒక్కొక్క డ్రైవర్ అన్నాళ్ళు అయితే ఇక్కడైతే ఉన్న వాళ్ళు 3 రోజులు 4 రోజులు ఇక్కడనే తినుకుంటూ ఇక్కడనే బస్ చేసుకుంటున్నారు సార్. ఆ తిండి తిప్పలు మానేసి ఇక్కడనే ఉంటారు. మా యొక్క డిమాండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు స్థానికంగా ఉన్న మా డ్రైవర్లను మాత్రమే కంపెనీలో హైర్ చేసుకోవాలి. ఐటీ కంపెనీలో కానీ, వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఉన్న కానీ ఎవరైనా సరే